సోషల్ స్టేటస్ కోసం బతికేటోళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకునేందుకే బతుకుతున్నట్టున్నారు కొంతమంది అని అనిపించబట్టిందో వల్ల లేచిన కాడ నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా ప్రతిదీ స్టేటస్లు స్నాప్లు స్టోరీలు పెట్టి మందికి చూపించుకొని మస్తు మురిసిపోతున్నారు. ఫాలోవర్ల లైక్లు కమెంట్లు చూసుకొని కడుపు నింపుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో లైక్స్ కమెంట్స్ కోసం పైత్యపు రీలు చేసి అట్లా కూడా ఫేమస్ అవుతున్నారు. ఈ జంట పక్షులు ప్రేమానురాగాలతోటి పెనవేసుకొని బండి మీద చేసిన ఈ రీల్స్ వీడియో ఇప్పుడు వాళ్ళ పరసలకు శీద్రం పెట్టింది. బండి వెనక కూర్చొని రీల్స్ తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేకపోవచ్చు, కానీ భర్త ఏమో బండి నడుపుతుంటే భార్య ఏమని బుల్లెట్ బండి ట్యాంకు మీద కూర్చొని రన్నింగులున్న బండి మీద అచ్చిక బుచ్చికలాడుకుంటా ప్రేమలోకంలో విహరించుకుంటా వేయిర్రిగా. అయితే ఇవే శకలు ఏదైనా బండ మీద కూర్చొని పడితే ఏం కాకపో, బండి మీద పోవుకుంటా పడే వరకు సోషల్ మీడియాలో చూసిన ఒక ఆయన వీళ్ళకి ఇది ఏం పైత్యం అనుకుంటా వీళ్ళ కథేందో అరుచుకోరి సారు గుండెలకు స్టంట్లు పడేటట్టు బండి మీద ఆ స్టంట్లేంది, ఎంత కపుల్స్ అయితే మాత్రం పీపుల్స్ తిరిగే రోడ్ల మీద గ్యాప్స్ లేకుండా రీల్స్ తీసుకుంటా ఈ టాస్కులేంది అని ఒడిశా డీజీపీకి ఆర్టీఏ వాళ్ళకి ట్యాగ్ చేసిండు. రీల్స్ కోసం ఇదేం పైత్యమమ్మా అనుకుంటా బైక్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ కొట్టి ఆఫీసర్లకు ఫిర్యాదు ఇచ్చే వరకు దెబ్బకే ఒడిశా ఆర్టీఓలు 16,000 రూపాయల ఫైన్ వేసిర్రు ఈ జంటకు. కటక్ జిల్లా అఠాగఢ్ కాడుండే ఈ జంటను దొరకబట్టి 16,000 ఫైన్ చేతిలో పెట్టిరు. రోడ్డు మీద డేంజరస్ డ్రైవింగ్ చేసినందుకు 5,000 జుర్మానా, బుల్లెట్ బండితోటి శబ్ద వాయు కాలుష్యం చేసినందుకు 10,000 జుర్మానా, ఇద్దరు హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి 1,000 రూపాయల జుర్మానా వేసిరు. ఇంకోసారి ఇట్లా రన్నింగ్ బండ్ల మీద వీడియోలు చేసి పెడితే పెద్ద కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చిర్రు. నవ్వులు పోయి నువ్వులు అయినాయా? సోషల్ మీడియాలో లైకులు కొట్టేటోళ్ళు వావ్ క్యూట్ అని కామెంట్లు పెట్టే టైంపాస్ గాలే కాదు, హెచ్చడి చేతలు చేస్తే కాల్చి వాతలు పెట్టేటోళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త.